హాయ్ అండి, అందరికీ నమస్కారం. అండ్ రీసెంట్ డేస్లో చూస్తున్న సినిమాలు చూస్తుంటే ఎక్కువగా కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, మంచి సినిమాలు జనాలకి బాగా నచ్చేస్తున్నాయి కదా. 2025లో అయితే చిన్న కథలుగా మొదలయ్యి, చిన్న బడ్జెట్తో మొదలయ్యి పెద్ద హిట్లు సాధించాయన్నమాట. అదే కోవలో ఒక సినిమా మిమ్మల్ని అందరినీ కొత్త మలుపులు తిప్పడానికి, ఆ మలుపుల్లో పోలేడంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వచ్చేస్తుంది. ఆ సినిమా పేరే కొత్త మలుపు. సో ఇంతకీ ఆ మలుపు ఎక్కడ తిరిగింది, ఎలా తిరిగింది, ఆ మలుపు వల్ల వీళ్ళ జీవితంలో అంటే ఆ క్యారెక్టర్స్ జీవితంలో జరిగింది ఏంటి తెలుసుకోవాలంటే, ఆ క్యారెక్టర్స్ వాటిని క్రియేట్ చేసిన వాళ్ళు, క్రియేట్ చేసినవి చాలా నచ్చేసి ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా వాళ్ళతో మాట్లాడేద్దాం రండి. సడన్గా ఫ్రేమ్ ఇంత అందంగా అయిపోయింది అని ఈత ఉంది కాబట్టి ఓకే, అంటే ఇందాక నుంచి మీరు ఉన్నారు, సడన్గా అయింది అన్నాను నేను. అంటే కాకపోతే వస్తుంది ఆ గ్లో. ఇక్కడికి ఆల్రెడీ నేను మెన్షన్ చేయడం జరిగింది. పంచ్ నెంబర్ 1 సటిల్ పంచ్. ఇవాళ నేను రాసుకోవడానికి రాసుకోరా సాంబా అన్నట్టు, రాసుకోరా గీత అన్నట్టు ఉంది ఇప్పుడు నాకు. నేను రాసుకోవచ్చు. హౌ యు గీత? సునీత గారు, మిమ్మల్ని చూసాక ఇంకా బాగున్నాను నేను. థ్యాంక్ యూ. నిజంగా. సో చాలా వరకు మీ షోస్లో కలవడం జరిగింది, మిమ్మల్ని కలవడం జరిగింది. ఫస్ట్ టైం నేను ఆకాష్ని కలుస్తున్నాను, ఫస్ట్ టైం. సో చాలా హ్యాపీగా ఉంది. పోన్లే, ఐఎమ్ హ్యాపీ టు నో. బ్రదర్లా కనిపించే మీ అబ్బాయి హీరో అయిపోయి 12th జూన్కి సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇన్ని సినిమాలు హిట్, కానీ నాకు మదర్ క్యారెక్టర్లు ఎందుకు వస్తున్నాయి మరి? సిస్టర్ క్యారెక్టర్స్ రావాలి కదా. మీరు ఆల్రెడీ నేను మదర్ క్యారెక్టర్ చేయను, నా కొడుకైనా చేయను అని చెప్పేశారు కదా. ఆ మర్నాడే ఒక కాల్ వచ్చింది, ఇమీడియట్గా వచ్చింది. బట్ యా, సో ఇన్ని సక్సెస్లు చూసిన మీరు, ఇన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్లో పాడిన మీరు, అండ్ ఇప్పుడు మీ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ నర్వస్నెస్ ఏమన్నా ఉంటుందా? ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, లైక్, ఎందుకంటే అమ్మగా ప్రతి దానిలోనూ బెస్ట్ జరగాలని కోరుకుంటాం పిల్లలకి. అండ్ అట్ ద సేమ్ టైం కష్టపడమని చెప్తాము. మనకి ఐ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్, బట్ కష్టపడ్డాడు, రిజల్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను. నేను నర్వస్గా ఎప్పుడు ఫీల్ అవ్వను. ప్రాబబ్లీ ఇదే ఇండస్ట్రీలో ఉండటం వల్ల, నాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల సినిమా హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. ఒక సినిమాలో బాగా నటించారన్న పేరు వస్తుంది, ఒక సినిమా కమర్షియల్ యాంగిల్లో ఉంటుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టైమింగ్ అండ్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సినిమాల ఇది అండ్ ఆడియన్స్ మైండ్ సెట్ అన్నీ కలిపి ఒక సినిమా సక్సెస్కి దోహదపడతాయి. ఇది మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ 12th ఏదైతే డేట్ ఉందో, ఇట్స్ ద మోస్ట్ లక్కీయెస్ట్ అని నా ఫీలింగ్. బికాజ్ మన పెద్ది రిలీజ్ అయింది, పెద్ద మూవీ రిలీజ్ అయింది. ఆ తర్వాత దెర్ ఈస్ అ గ్యాప్ మిగతా సినిమాలకు కూడా. సో ఈ టైమింగ్ అనేది నాకు చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పెద్ద రిలీజ్ చేసినటువంటి మన మైత్రి వాళ్ళే దీనికి డిస్ట్రిబ్యూటర్స్ అవ్వడం కూడా అనదర్ ప్లస్ పాయింట్. సో నర్వస్గా ఫీల్ అవటం కంటే నేను కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను. బట్ తన నర్వస్నెస్ చూసిన తర్వాత నేను కొంచెం నర్వస్గా ఫీల్ అవుతాను. ఆకాష్, నర్వస్నెస్ నాకు కనిపించట్లేదు. మీరు లోపలే ఫీల్ అవుతున్నారా? రేసుగురంలో శృతి హాసన్ లాగా ఆ నర్వస్నెస్ని? కరెంట్ అంతా లోపల, కరెంట్ ఉందో ఏది చూపించు అంటే కష్టం, లోపలే ఉంది. చూపిస్తే ఇంకా నర్వస్ అవుతారు. వై నర్వస్? లైక్ నాట్ దట్, ఇట్స్ అ జనరల్ ఎనీ మూవీ రిలీజ్ తో వచ్చే ఇమోషన్. అండ్ ఎస్పెషల్లీ ఇనిషియల్ కెరియర్, లైక్ ఇప్పుడు ద డే వీఆర్ లివింగ్ ఇన్ ఆల్సో, ఒక్క రోజు చాలు ఈ సినిమా బాగాలేదు అంటే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోద్ది. అదే ఒక్క రోజు చాలు విత్ ద వర్డ్ ఆఫ్ మౌత్, అది చాలా బాగుంది, అందరూ చూడాలి. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఇదే, అయిపోయిందంటే సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది వచ్చేసరికి అక్కడి నుంచే రివ్యూస్, మన థియేటర్ నుంచే రివ్యూస్ వస్తున్నాయి కదా. సో బాగుండే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. చాలా లైట్ హార్టెడ్ కామెడీ, మనమేమి కాంప్లికేట్ చేసేంత సాల్వ్ చేసేన్ని పజిల్స్ ఏం లేవు సినిమాలో. సో ప్రశాంతంగా వచ్చి ఓ 2 గంటలు చూసి అబ్సల్యూట్లీ అంతే కదా. ఒక థియేటర్కి వెళ్ళాము అంటే మూతుకి వెళ్ళిపోతుంది సరదాగా. మేడం చెప్పినట్టు చాలా సరదాగా వెళ్ళే సినిమా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫీలింగ్ రాదు అసలు. క్యారెక్టర్లు దూరిపోతారు కాబట్టి అలా చూస్తూ ఉంటే అందులో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో ఫీలింగ్ వచ్చేస్తుంది. సో డైరెక్టర్ గారు గోదావరి జిల్లా వాడవటంతో ఏంటంటే, ఆయన ఒరిజినల్గా ఆయనలో ఒక కామెడీ టైమింగ్ ఉంది. ఒక చిలిపి దొంగ దాక్కున్నాడు అనమాట. ఆయన జనరల్ కాన్వర్సేషన్ కూడా ఇక ఒక 10 మాటలు మాట్లాడితే అందులో 8 పంచులు ఉంటాయి. సో అది డైరెక్ట్గా క్యారెక్టరైజేషన్లో మీకు తెలిసిపోతూ ఉంటుంది డిఫరెంట్ టైమింగ్. కానీ ఇప్పుడు హీరోయిన్
నీ మాత్రం కొంచెం ముద్దుగా కొంచెం ఇదిగా గాజు Dominate బొమ్మలాగా చేస్తుంది అమ్మాయి రౌడీలా ముద్దుగా ఎక్కడ నాకైతే రౌడీలా కనిపిస్తుంది అమ్మాయి. అది మన ఒక పెద్ద ఎపిసోడ్ చేయొచ్చు దాని గురించి. ఇక్కడ చూస్తే మాత్రం చాలా ముద్దుగా చాలా Obviously. అసలు నాకు ఏం సంబంధం లేదు అక్కడ లేదు లేదు, character కి నడిపించేదంతా ఆవిడే. నాకు- అదే అక్కడ నడిపించేదంతా మాత్రం ఆవిడే. Yeah. సో ఆ కామెడీ టైమింగ్ అది ఇది అంతా ఒరిజినల్గా అతనిలో ఉండబట్టి ఏంటంటే ప్రతి క్యారెక్టర్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవాళ మనకు కావాల్సింది ఏంటి థియేటర్లో ఒక సరదాగా ఉండి లిటిల్ హార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్, అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఆ రేంజ్లో యూనో సూపర్ సక్సెస్ అవుతుందని? కానీ కన్సీవ్ చేసిన డైరెక్టర్ని నేను నిజంగా మెచ్చుకుంటాను, ఆ ఐడియా కన్సీవ్ చేసిన డైరెక్టర్. సాయి మాత బికాజ్ మనం ఇప్పుడు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? నువ్వు జస్ట్ ఈ పాట ఇలా పాడు అనగానే ఆ హీరో పాడేస్తే అక్కడ చుట్టుపక్కల చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వై సోఫిస్టికేటెడ్గా ఆలోచించకూడదు, బిహేవ్ చేయకూడదు కొన్నిసార్లు. మనం ఎంత రాగా రస్టిక్గా ఆలోచించగలము అనేది ఇవాళ సక్సెస్ఫుల్ మూవీస్కి సంబంధించిన సక్సెస్ స్టోరీ. నేను ఆల్రెడీ అదే మెన్షన్ చేశాను యాక్చువల్లీ ఇంట్రో. Really? 2025 చాలా వరకు చేంజ్ చేసేసింది నిజంగా చెప్పాలంటే. అంటే లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయి కానీ, అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మామూలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అండ్ పెద్ద ఫిలిమ్స్ కంటే కూడా ఇవి ఎక్కువ కలెక్ట్ చేసే ఆ రోజుల్లో, ఆ ఇయర్లో ఎస్పెషల్లీ చూస్తేనైతే. That's true. అంటే జనాలు ఎంత పెద్ద సినిమాలన్నీ చూస్తున్నారు అని. పెద్ద సినిమాలన్నీ చాలా పెద్దగా అయిపోయాయి, లార్జర్ దెన్ లైఫ్ అంటాం కదా మనం, ఫిలిం అనేది లార్జర్ దెన్ లైఫ్ అయిపోయాయి. సో చిన్న సినిమాలన్నీ చక్కగా చిన్నగా ముద్దుగా చాలా బాగా ఎలివేట్ అయ్యి అండ్ వాటి సక్సెస్ అవి చూస్తున్నాయి. ఐ థింక్ చాలా గ్లోరియస్గా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ అని అనిపిస్తుంది నాకు. టైమ్ ఈజ్ రియలీ గుడ్. ఓపెన్ ఫర్ లైక్ వరల్డ్ సినిమా ఓపెన్ అయిపోయింది మనకి. ఓటీటీ వచ్చిన తర్వాత, కరోనా వచ్చిన తర్వాత, ద వే పీపుల్ థింకింగ్ లైక్ ఆడియన్స్ 100% ఆలోచించే విధానం అండ్ మేకర్స్ తీసే విధానం కూడా చాలా మారింది. కొంచెం బాగుంది అన్న టాక్ వస్తే చాలు, అయినా ఒక 10 మందికి నచ్చితే చాలు. వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత స్ప్రెడ్ అవుతుందో ఈ రోజున చూస్తున్నాం మనం. నాకు టీజర్ నిజంగా చాలా నచ్చింది, జెన్యూన్లీ. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ బాలకృష్ణ గారు నాకు పే చేశారని కాదు, నాకు నిజంగా టీజర్ అండ్ నాకు కూడా పే చేస్తారు నేను. బట్ నాకు నచ్చింది. జనరల్లీ నాకు నచ్చిపోతే నేను ఎక్కువసార్లు మెన్షన్ చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఎందుకో తెలియదు ఎంత ప్రొఫెషన్ ఉన్నా కూడా. బట్ ఐ రియలీ లైక్. అండ్ ఫర్ యూ సునీత గారు, మీకు చూసినప్పుడు ఏమనిపించింది? టీజర్ చూసినప్పుడు ఏమనిపించింది? అసలు ఫస్ట్ మీరు కథ విన్నారా? వెన్ ఆకాష్ ఓకే ఈ సినిమా నా దగ్గరికి వచ్చింది అన్నప్పుడు మీరు విన్నారా? అఫ్ కోర్స్. ఓకే. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ వన్స్ కెరియర్ లైక్ ఆకాష్ చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. జస్ట్ లైక్ ఎనీబడి, ఆకాష్ కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. ఇది చేయాలా, అది చేయకూడదా, ఇది కరెక్టా, అది తప్ప, అలా కాదు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే అవకాశం తలుపు తట్టడమే ఇంపార్టెంట్. సో ఆ ఆపర్చునిటీ మన లైఫ్ని ఎలా టర్న్ చేస్తుందో, ఎలా మౌల్డ్ చేస్తుందో అనేది మనకు తెలియదు. ఆయన కానీ నేను ఇదే చేస్తాను, నాకు ఇలాంటి డ్రీమ్స్ ఉన్నాయి, ఇలాంటి అచీవ్మెంట్సే నేను ఇలా లాంచ్ అవుదాం అనుకుంటున్నాను, లేకపోతే నేను ఒక సినిమాలో ఒక 4 పాటలు, 6 ఫైట్స్ ఈ రోజులు మారిపోయాయి. ఆయన సినిమాని ఆడియన్స్ చూసే విధానం మారింది. రైట్. ఇలాంటి వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండటం ఎంత సహజమో, స్టోరీ సెలెక్షన్ దగ్గర నుంచి ఆ ప్రాసెస్లో ఐఎమ్ ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ. మోర్ దెన్ దాట్, బికాస్ ఐఎమ్ హిజ్ మదర్, నన్ను దాటుకొని తన దగ్గరికి వెళ్ళటం అని కాదు, కానీ అది నాకు టెక్నీషియన్స్ అండ్ ఇండస్ట్రీ నాకు ఇచ్చినటువంటి గౌరవం. అది అంటే నాకు స్టోరీ నరేట్ చేయటము అనే విషయం. బట్ అల్టిమేట్లీ ఇట్స్ హిజ్ డెసిషన్ టు టేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. సో ఎప్పుడైతే చాలా లైట్ వెయిన్ ఉంది స్టోరీ అది ఇది అని చెప్పిన తర్వాత, అప్పుడు ఐ సెడ్ ఎస్, ఓకే, ఐ విల్ లిసన్ టు ఇట్. బికాస్ కెరీర్ మౌల్డ్ అవ్వటం అనేది ఆ ప్రాసెస్, ఆ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొత్త మలుపు అంతే కదా తీసుకోవడం అనేది కెరియర్. కొత్త మలుపు, మంచి మలుపు అవ్వాలని కోరుకుంటాను ఈ సినిమాలో అందరికీ కూడా. రైట్. యా. అండ్ నాకు సునీత గారు మాట్లాడుతుంటే కూడా అలానే వినాలనిపిస్తుంది ఎంతసేపు అయినా. పాటలాగే వినిపిస్తుంది నాకైతే. అదేదో అదే లేదు పాటలా వినిపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్. బోర్ కొడుతుంది. నా మనసులో మాట చెప్పారండి. అయ్యయ్యో, అది ఆ మనసులో, నా మనసులో వేరే ఉంది. దీని అర్థం వేరే అసలు. తెలుసు తెలుసు.
వీడి మనసులో ఏం జరుగుతుందో బాగా తెలుసు. అంతే అండి, అంతే. అభిషేక్ బచ్చన్ కూడా ఐశ్వర్య రాయ్ ఉంటే ఏమనిపించకపోవచ్చు, అందంగా కనిపించకపోవచ్చు, కానీ మన కళ్ళకి తెలుస్తుంది See, కదా. కొంతమంది కోహినూర్ డైమండ్ ని ఇంట్లో పేపర్ వెయిట్ గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు కూడా అంతేరా? మన ఇద్దరు ఒకే ఇల్లు కదా. ఒకే ఇల్లు, బట్ స్టిల్ చెప్తున్నాను. రేపొద్దున మీరు అందంగా ఉన్నారని ఎవరైనా కాంప్లిమెంట్ చేస్తే క్రెడిట్ గోస్ టు సునీత గారు. అవును. అందంగా లేనా? అసలు ఏం బాలేవురా. నువ్వు అందంగా ఉండడం ఏంట్రా, హ్యాండ్సమ్ అనిపించుకోవాలి కానీ. ఏదో అంటే తెలుగులో అందమే అంటారు కదా ఇద్దరు. వద్దు. handsome పిల్లలే ఉంటారు. కదా హ్యాండ్సమ్ ని తెలుగులో ఏమంటారు సునీత గారు? ఏమంటారు? హే సిరి. క్రేజీ. అండ్ ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, కానీ కెరీర్ బిగినింగ్ లోనే కొన్ని సినిమాలు ఆజానుబాహుడు. ఏంటి ఆజానుబాహుడు అనేది హ్యాండ్సమ్ గురించి అంటారా? ఏదో ఒకటి. హ్యాండ్సమ్ ఆజాన్ బోర్డుకు వేరే మీనింగ్ వస్తుంది, అది కాదు. వేరే ఏదో ఒకటి మీనింగ్ వస్తుంది. బాగా పొడుగున్న వాళ్ళని కాదు.